వచ్చిన తర్వాత నువ్వు మారాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా నా ఇష్టానుసారం జీవిస్తాను అంటే అది నీకెంత మాత్రము ఉపయోగకరం కాదు. రెండవది, ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుకుంటావు. బైబిల్ అంటుంది, నిన్ను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుందంటండి. అంటే ఈ దినాన్ని మనకున్న అలవాట్లను బట్టి గుడికి వెళ్తున్నాం, బారుకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, సినిమాకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, గొడవలకు వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. దీని ద్వారా ఎవరి నామం అవమానపరచబడుతుందండి? దేవుని నామం అవమానపరచబడుతుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరండి? మనం తాగుడు తాగితే దేవుడు నష్టపోతాడండి. మనం సీరియల్ చూస్తే దేవుడు నష్టపోతాడండి. మనం సినిమాలు చూస్తే దేవుడు నష్టపోతాడండి. మనం బూతు మాటలు మాట్లాడితే దేవుడు నష్టపోతాడండి. మనం ఇతరులను తిడితే నష్టపోయేది దేవుడే అండి. మనం అబద్ధం ఆడితే ఎవరికి నష్టం అండి? మనకి నష్టమా, దేవునికి నష్టమా? మనం ఇతరులను ప్రేమించకుంటే ఎవరికి నష్టం అండి? ఆలోచన చేయండి. ఈ దినాన అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో, మనుష్యుడు అంటండి ఏమి విత్తుతాడో ఆ పంటనే. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తి సమస్త విషయాలలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుటి నిలబడి, దేవా ఒక్క వారం కూడా గుడి నేను మానలేదయ్యా అని అన్నాం అనుకోండి, ఏమిటంటాడండి దేవుడు? నువ్వేమి నేర్చుకున్నావు గుళ్ళోకి వెళ్ళి? నీ సేవకుడు వాక్యం చెప్పినాడు, నువ్వు విన్నావా లేదా? మరి విన్నప్పుడు నీ జీవితాన్ని ఎందుకు నువ్వు సరిదిద్దుకోలేదు? ఆయన అలాగే చెప్తూ ఉంటాడండి, ఆయనకి పనే ఉంది అని అన్నాం అనుకోండి. ఇంకంతకుమించి మరి మనం సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకు నువ్వు ఆయన చెప్పినట్లు ప్రవర్తించలేదంటే ఏం చెప్తామండి అక్కడ దేవునికి? ఆయన చెప్పే నాకేం ఇష్టం కాలేదు యేసయ్య, ఆయన ఏమో అలా చేయొద్దు అంటున్నాడు, నేను అది చెయ్యిపోతే ఉండలేను. ఆయన ఏమో అది చూడొద్దు అంటున్నాడు, నేను అది చూడపోతే ఉండలేను. ఆయన ఏదో అది మాట్లాడొద్దు అంటున్నాడు, నేను ఆ మాటలు మాట్లాడకపోతే. మరి అలాగైతే నువ్వు ఎక్కడెందుకు? నీ బ్యాచ్ అంతా అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపో అంటాడండి యేసయ్య. అంటాడా? అండి